మ్యాచ్ నెంబర్ 13 ఎంఐ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి వర్షం కారణంగా అయితే చాలా డిలే అయింది. ఈవెన్ ఈ మ్యాచ్ జరగకుండా చాలా బాగుంటుందని ముంబై అయితే ఫీల్ అవుతుంటుంది. ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే అంతలాగా అయితే నిన్న ముంబైని దెబ్బేశారు ఆర్ఆర్. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ రెండిట్లో కూడా నిన్నైతే ముంబై అయితే కొలాప్స్ అయిపోయింది. ముఖ్యంగా వచ్చేసి బుమ్రా బౌలింగ్లో సూర్యవంశి కొట్టిన 2 సిక్స్లు అయితే హైలైట్ ఈ మ్యాచ్కు. సో ఇక్కడ అందరూ అనుకున్నట్టు బుమ్రా అయితే వికెట్ కూడా తీయలేకపోయాడు. ముఖ్యంగా చూసుకుంటే బుమ్రాకు సూర్యవంశికి మంచి మ్యాచ్అప్స్ ఉంటాయి అది ఇది అనుకున్నారు. ఎందుకంటే బుమ్రా వేసే యార్కర్లు కానీ అవి ఆడలేడు అనుకున్నారు. కానీ ఇక్కడ ఫస్ట్ బాల్ బుమ్రా బౌలింగ్లో 6 కొట్టినప్పటి నుంచే ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు సూర్యవంశి, బుమ్రా అయితే నాకేంటి అని. సో ఓవరాల్గా చాలా బాగా జరిగింది మ్యాచ్. ఒకసారి మ్యాచ్ గురించి చూసుకుందాం. సో రాజస్థాన్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే గౌహతిలో జరిగింది. ఇక్కడ వచ్చేసి వర్షం కారణంగా మ్యాచ్ వచ్చేసి 11 ఓవర్స్ కుదించారు. సో ఇరు జట్లకు వచ్చేసి 3.2 ఓవర్స్ వరకు పవర్ ప్లే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫీల్డింగ్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ముంబై వచ్చేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకుంది. కానీ ఇక్కడ వాళ్ళకి అదే దెబ్బ అయింది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ముఖ్యంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా నుంచి తక్కువ స్కోర్కి కట్టడి చేస్తే మనం తర్వాత వాన పడినా లేకుండా అంటే మ్యాచ్ జరుగుతుంటే ఖచ్చితంగా డక్వర్ట్ లూయిస్ అలాంటివి ఉంటే వాటికి అనుగుణంగా అయితే బ్యాటింగ్ చేద్దామని అనుకుంటారు. సో ఇక్కడైతే వాళ్ళకైతే ఆపోజిట్గా జరిగిపోయింది. ముఖ్యంగా వచ్చేసి ఓపెనర్స్ సూర్యవంశి తర్వాత జైస్వాల్. ఇక్కడ జైస్వాల్ వచ్చేసి ఫస్ట్ ఓవర్లో 22 రన్స్ అయితే చేశాడు. అది కూడా వచ్చేసి చాహర్కి కళ్ళు చెదిరే షాట్స్ అయితే ఆడాడు. తర్వాత వచ్చినటువంటి రెండో ఓవర్లో బుమ్రాకి వచ్చేసి చుక్కలు చూపించాడు సూర్యవంశి. ప్రతి బౌలర్కి కూడా 6లు కొట్టారు. మొత్తం వచ్చేసి 11 6 అయితే కొట్టారు. ఇక్కడ 6 కారణంగానే ఆర్ఆర్ అయితే మంచి స్కోర్ లభించింది, 150 చేశారు. సో ఇక్కడ చూసుకుంటే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ కానీ తర్వాత వచ్చేసి జూరెల్ కానీ ప్రతి ఒక్కరు 6 అయితే కొట్టారు. వాళ్ళ కారణంగానే ఇక్కడ మంచి స్కోర్ అయితే వచ్చింది 11 ఓవర్స్లో. చేజింగ్కి వచ్చినటువంటి ముంబైకి అయితే స్టార్టింగ్లోనే రిక్ లండన్ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఇక్కడ ప్రతి ఓవర్ స్టార్టింగ్ బాల్ అయితే వికెట్లు పడ్డాయి. మొత్తం మీద వీళ్ళు వచ్చేసి 4 6లు చేశారు. ముంబై చూసుకుంటే 4 6లు, ఆర్ఆర్ వచ్చేసి 11 6లు. ఇక్కడ 6ల కారణంగానే ఆర్ఆర్ అయితే పై చేసి సాధించింది. ఇక్కడ ముంబై కూడా ఇంకొక 5-6 6లు కొట్టింటే మ్యాచ్ అయితే ఈజీగా ముంబై కూడా గెలిచేది. అంత బాగా లాస్ట్లో బ్యాటింగ్ అయితే సాగింది. ముఖ్యంగా చూసుకుంటే నమందిర్ కానీ రూదర్ఫోర్డ్ ఆడుతున్నప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది, గెలిచేటట్టుకున్నారు. కానీ అక్కడైతే లాస్ట్ వరకు ఓవర్ తక్కువ ఉండడం వల్ల అయితే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా పూర్తి మ్యాచ్ ఉన్న 20 ఓవర్స్ జరిగింది. ముంబై ఖచ్చితంగా గెలిచవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో తర్వాత ఒక 2 ఓవర్స్ తర్వాత సూర్యవంశి కానీ జైస్వాల్ కానీ అవుట్ అయ్యారు అనుకోండి, ముంబైకి ఈజీగా ఉంటుంది. నిన్న కూడా అదే జరిగింది. జైస్వాల్ తర్వాత సూర్యవంశి అవుట్ అయిన తర్వాత పెద్ద స్కోర్ ఏం రాలేదు. సో ఆర్ఆర్ పవర్ ప్లే స్కోర్ చూసుకుంటే 59/0 3.2 ఓవర్స్లో. అదే వాళ్ళకైతే చాలా బిగ్ అడ్వాంటేజ్ అయింది. వికెట్లు కోల్పోయలేదు, స్కోర్ కూడా చాలా ఎక్కువ అయితే చేశారు. ముంబై ఇండియన్స్ పవర్ ప్లే స్కోర్ 30/3. ఇక్కడైతే వికెట్లు కోల్పోయారు, స్కోర్ కూడా చాలా తక్కువ చేశారు. ఒక 29 స్కోర్ అయితే తక్కువ చేశారు. వీళ్ళు ఓడిపోయింది వచ్చేసి 27 రన్స్తో. పవర్ ప్లేలో ఉన్న స్కోర్ డిఫరెన్స్ మ్యాచ్ను అయితే నిర్దేశించింది. లేకుంటే ఇక్కడ పవర్ ప్లేలో ఒక 50 కానీ లేదంటే ఒక 45 అలా వచ్చింటే ముంబై కొంచెం గెలిచే ఛాన్స్ అయితే ఉండేది. ఇక్కడైతే స్కోర్ తక్కువ చేయడం కారణంగానే తర్వాత లాస్ట్ ఓవర్లో కొట్టినా కానీ ఓటమి అయితే తప్పలేదు. ముఖ్యంగా వచ్చేసి రూదర్ఫోర్డ్ చాలా అద్భుతంగా ఆడాడు. ఈవెన్ అతను 8 బాల్స్ ఫేస్ చేసినా కానీ చాలా ఎక్కువ స్కోర్ అయితే చేశాడు. ఇక్కడ చూసుకుంటే రెండు జట్లకు కూడా సమాన ఛాన్స్లే ఉన్నాయి. ఓన్లీ పవర్ ప్లే దానివల్లనే అయితే ముంబై ఓడిపోయింది. ఈ బౌలింగ్ చూసుకుంటే బుమ్రా కానీ ట్రెంట్ బోల్ట్ కానీ చాహర్ కానీ 3 ఓవర్లలో అయితే వీలైన ఎక్కువ పరుగులు అయితే ఇచ్చారు. కానీ బుమ్రా మళ్ళీ 2 ఓవర్లు వేసాడు, అక్కడ పెద్దగా స్కోర్ ఇవ్వలేదు. మొత్తం మీద చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా ఒక మంచి ఓవర్ అయితే వేసాడు, 5th ఓవర్. ఆ ఓవర్లో అయితే స్కోర్ తగ్గింది. ఇక్కడ చూసుకుంటే గంజాఫర్ కూడా బౌలింగ్ బాగానే వేసాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 3 ఓవర్లో పోయిన స్కోరే మ్యాచ్ను అయితే మొత్తం కంపు చేసింది. లేకుంటే ముంబై అంత ఈజీగా వాళ్ళకు ఓడిపోయేవాళ్ళు కాదు. నిన్న టీం కూడా బాగుంది, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అన్ని. కాకపోతే ఏంటంటే ఒక కొండంత టార్గెట్ని అది కూడా 11 ఓవర్స్లో టార్గెట్ చేసి కొట్టాలన్నప్పుడు ఖచ్చితంగా అయితే వికెట్లు పోతాయి. నిన్న ముంబై కూడా అదే జరిగింది. స్టార్టింగ్ రావడమే 6లు కొడతారు, వికెట్లు ఇస్తారు, వికెట్లు పోతాయి, తర్వాత మళ్ళీ 6 కొడతారు. ఎక్కడ కూడా కుదుటగా లేరు. ఓన్లీ రూదర్ఫోర్డ్ నమందిర్ ఆడుతున్నప్పుడే కొంచెం అయితే స్టెబిలిటీ ఉంది. కానీ ఈ విజయంతో వచ్చేసి ఆర్ఆర్ వచ్చేసి పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ చాలా స్ట్రాంగ్గా వాళ్ళైతే ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు అన్ని టీములకి, ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది. కానీ అక్కడ ఇంకొకటి లూప్ కూడా ఉంది. ఇక్కడ ఆర్ఆర్ అగైనెస్ట్ ఏ టీం వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళైతే స్లోయర్ బాల్స్ వేసి అయితే వీళ్ళను కొంచెం కట్టడి చేయొచ్చు. ఈవెన్ సూర్యవంశి అవుట్ అయినప్పుడు కూడా స్లోయర్ వాళ్ళు ఆఫ్ సైడ్కి వేసినప్పుడు అవుట్ అయ్యాడు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి ఎంత ఫాస్ట్ వేస్తే అంత ఫాస్ట్గా 6లు కొడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి కొంచెం స్లోగా వేయడము లేదంటే వాళ్ళకు కొంచెం కట్టర్స్ అలా వేయడం అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళైతే కొట్టలేరు. కానీ వీళ్ళకు ఒక బాల్ కొట్టారని ఇంకా కొంచెం ఫాస్ట్ వేయడము, ఇంకా పుల్లర్ లెంత్ బాల్ వేయడం, ఇలా వేయడం వల్ల నిన్నైతే స్కోర్ ఇచ్చారు. ఈవెన్ బుమ్రా కూడా ఫస్ట్ 6 కొట్టిన వాటిని నవ్వాడు, ఏంది ఈడు కొడుతున్నట్టు అని. నెక్స్ట్ మళ్ళీ కొట్టాడు.
సేమ్ మళ్ళీ స్మైల్ అయితే ఇచ్చాడు. ఏం చేస్తాడు, ఖచ్చితంగా కొడుతున్నాడు, అతను బాగా కొడుతున్నాడు. సో ఇక్కడ దానివల్లనే బుమ్రా వికెట్ తీసింటే ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది అయితే ఉండేది ఆర్ఆర్కి. బుమ్రా వచ్చేసి ఆ 6 కొట్టినప్పుడు నుంచి ఇంకొంచెం వేగం పెంచి అయితే బాల్స్ వేయడం వల్ల అయితే అతను ఇంకా బాగా ఆడాడు. ఇక్కడ చూసుకుంటే బుమ్రా వేరియేషన్స్ కనపరుస్తాడు. 6 బాల్ వేస్తే 6 రకాలు, ఒక యార్కర్ అని, ఒక బౌన్సర్ అని, ఒక స్లోయర్ బాల్ అని ఇలా వేస్తాడు. కానీ నిన్నైతే అది జరగలేదు. చాలా ఫాస్ట్గా అయితే వేశాడు. అతన్ని ఎటు తిరిగి అవుట్ చేయాలన్నైతే వేశాడు, కానీ అక్కడ స్కోర్ అయితే లీక్ అయిపోయాయి. సో ఇక్కడ చూసుకుంటే బోల్ట్ కూడా చాలా ఎక్కువ స్కోర్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బౌలర్స్ ఎక్కువ స్కోర్ ఇవ్వడం వల్లనే ముంబై అయితే ఓడిపోయింది. బ్యాట్స్మెన్స్ పర్వాలేదు అనిపించారు. 123 11 ఓవర్స్లో కొట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు, కొట్టారు. కానీ ఇక్కడ సిక్స్లు కొన్ని కొట్టలేకపోవడం వల్ల అయితే ముంబై ఓడిపోయింది. ఒక 4 6 ఎక్స్ట్రాగా నాకు కొట్టింటే ఖచ్చితంగా ముంబై కూడా గెలిచే మ్యాచే. సో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.